హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. ఏంటి ఈ మధ్య ఇంటర్వ్యూస్లో ఎక్కువ కనబడట్లేదు? అంటే ఫిల్మ్స్ ఏం రిలీజ్కి లేదు కదా అని ఓకే, రాలేదు. ఈ మధ్య కొన్ని పెద్ద సినిమాలు కూడా చేసినట్టున్నారు. అంటే అటు తమిళ్ కానీ, తమిళ్ కాటేరి రిలీజ్కి ఉందండి, ఓకే, జ్ఞానవేలాజ సార్ది. దట్ విల్ బీ మై డెబ్యూ ఫిల్మ్. అంటే నేను చేసిన అన్నిట్లో పెద్ద బ్యానర్ జ్ఞానవేలాజ సార్ది. సరే, ముందు ఈ సినిమాల గురించి వాటెవర్ ఇవంతా మాట్లాడుకునే ముందు ఒక్కసారి అంటే మాకు తెలిసిన మంజుల గారి దగ్గర నుంచి మనాలి రాథోడ్ వరకు అసలు ఏంటి, మంజుల ఎలా మారింది మనాలి రాథోడ్ లాగా? మంజుల నా రియల్ నేమ్. అండ్ ఫస్ట్ ఫిల్మ్ గ్రీన్ సిగ్నల్ టైంలో అప్పుడు చేంజ్ చేసుకున్నాను, నేనే చేంజ్ చేసేసుకున్నాను. అంటే ఎందుకు, అంటే ఏమన్నా పర్టికులర్ ఆ పేరు రీజన్ ఏమైనా ఉందా? లేకపోతే అంటే ఐ ట్రైడ్ ఫర్ సో మెనీ ఇయర్స్ అనమాట. సో బేసిక్గా ఇండస్ట్రీలో చాలామంది సెంటిమెంట్స్ని నమ్ముతుంటారు కదా, అలా అందరివి విని విని నేను కూడా చాలామంది నేమ్ చేంజ్ చేసుకున్నారు కదా. మేబీ ఆ పేరుతో, అంటే ఆ పేరు బ్యాడ్ అని నేను చెప్పట్లేదు, మా మమ్మీ డాడీ పెట్టిన పేరు కాబట్టి. అంటే నేను ట్రై చేస్తున్న టైంలో ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు, ఏమో లెట్స్ సీ ఈ నేమ్ చేంజ్ చేస్తే మేబీ నా టైం తిరుగుతుందేమోనని జస్ట్ ఒక చిన్న నమ్మకం అంతే. ఇంకే టైం తిరిగిందా మరి? కొంచెం కొంచెం తిరిగింది. మంజుల కంటే బెటర్ మనాలి. నేను అఫ్కోర్స్ నా ఒరిజినల్ నేమ్ ఎప్పటికీ ఉంటుంది, అంటే తిరగాలని చేంజ్ చేసుకున్నాను అంతే. రాథోడ్ ఏంటి అంటే? రాథోడ్ ఇంటి పేరు. ఓకే, రాజ్పూర్. మీరు ఎక్కడ మీ నేటివ్ ప్లేస్? కానీ హైదరాబాదే, అంటే మామ్ అండ్ డాడీ ఇక్కడే హైదరాబాదే, డాడీ వాళ్ళది హైదరాబాదే, వీఆర్ బంజారాస్ బేసిక్లీ. ఓకే, సో ఫస్ట్ అసలు మీ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ ఫస్ట్ స్టడీ కానీ అదంతా ఎక్కడ జరిగింది అసలు? అంతా హైదరాబాదే, పుట్టి పెరిగింది, చదువు అంతా హైదరాబాదే. గీతాంజలి స్కూల్లో చదివాను, సిఎంఆర్ కాలేజ్లో బీటెక్ చేశాను, లైక్ డిస్కంటిన్యూడ్. అండ్ దెన్ లేటర్ మోడలింగ్, ఫిల్మ్స్ అలా. అయితే యాక్చువల్గా ఒక అమ్మాయి సినిమా ఫీల్డ్లోకి రావడం అన్నది అంటే ఇంట్లో ఫ్యామిలీ కూడా కొంచెం ఆలోచిస్తారు డెఫినెట్గా. సో అసలు మీకు ముందు ఈ రావాలని ఇంట్రెస్ట్ మీకే కలిగిందా లేకపోతే మీ ఫ్యామిలీ నుంచి? నా ఫ్యామిలీకి ఎవరికి కలగలేదు, బికాజ్ నో వన్ ఈజ్ రిలేటెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ మై ఫ్యామిలీ. నాకే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్, హీరోయిన్ అవ్వాలి, ఒక ఫిల్మ్ యాక్టర్ అవ్వాలి అని నాకే ఇంట్రెస్ట్ కలిగింది. సో అలా ట్రై చేస్తూ పోయాను. అసలు ఎప్పుడు మొదలైంది ఆలోచన హీరోయిన్ కావాలి? 7th క్లాస్లో. 7th క్లాస్లో ఏం చూసారు ఇంతకంతా? అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ది 7/G షూటింగ్ మా ఇంట్లో జరిగింది. ద హోల్ ఫిల్మ్ అండ్ కాలనీ, మేము వీ యూస్ టు స్టే ఇన్ ఏజీ కాలనీ. ఓకే ఓకే. ఏజీ కాలనీలో షూటింగ్ జరగడం 3 months. అప్పుడు సోనియా అగర్వాల్ని చూసి నేను కూడా ఇలా అవ్వాలి అనుకునేదాన్ని, రోజు వాళ్ళతో ఆడుకునేదాన్ని. 7th క్లాస్ అప్పుడు స్కూల్ అవ్వగానే ఇంకా వాళ్ళతో ఆడుకునేదాన్ని. చాలా వరకు మోస్ట్లీ నైట్ షూట్స్ ఎక్కువ జరిగేది, బికాజ్ ఆ సినిమాలో మీరు చాలా వరకు గుర్తుంటే నైట్ సీన్స్ చాలా ఎక్కువ ఉండేది. సాంగ్స్ కానీ, టెర్రస్ మీద కానీ ఆ సీన్స్ అన్నీ నైట్ షూటింగ్ ఎక్కువ జరిగేది అనమాట. సో మా బ్లాక్లో, మా ఇంట్లో జరిగింది. సో నేను చాలా వరకు వాళ్ళతో టైం స్పెండ్ చేశాను, ద ఎంటైర్ టీమ్తో. సుమన్ శెట్టి అన్నయ్య, ద కమీడియన్, తనతో ఐఎమ్ స్టిల్ ఇన్ టచ్ విత్ హిమ్. సో చాలా మందితో అప్పుడు బాగా ఆడుకునేదాన్ని అనమాట. సో ఆమెతో గొడుగు పట్టుకోవడము అవన్నీ, లైక్ ద మేకప్, ద కాస్ట్యూమ్స్, అవన్నీ చూసి నేను కూడా ఇలా అవ్వాలి అనుకొని అలా ఫ్యాషన్ స్టార్ట్ అయింది. మరి ఎలా మొదలు పెట్టారు అసలు? మొదలు పెట్టడం అంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, ఎవరి త్రూ వెళ్ళాలి తెలీదు. ఐ స్ట్రగుల్డ్ అ లాట్. ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయలేదు అప్పుడు. డాడీకి తెలియకుండానే అప్పుడు లైక్ అసలు ఎలా ఎంటర్ అవ్వాలి అనేది అప్పుడు సిటీ కేబుల్ ఛానల్ వచ్చేది ఒకటి, కింద నటీనటులు, యాంకర్స్ కావాలి అని ఇప్పటికీ వస్తూ ఉంటాయి కదా. అవి చూస్తూ నేను కూడా వెళ్ళాలి, అసలు ఫస్ట్ దీన్ని ఎలా వెళ్ళాలి అని నేను 10th క్లాస్ హాలిడేస్లో ట్రై చేశాను. అంటే 10th 9th హాలిడేస్ తర్వాత, 10th హాలిడేస్ తర్వాత ట్రై చేస్తే నా దగ్గర జస్ట్ పాకెట్ మనీ చాలా తక్కువ ఉండేది అనమాట. ఏజీ కాలనీలో బస్ స్టాప్ ఉండేది, మా కాలనీలో బస్ స్టాప్ ఉండేది, అక్కడ జస్ట్ 2 రూపీస్ బస్ టికెట్.
సో అక్కడ బస్ ఎక్కి నేను జీ తెలుగు ఆఫీస్లో అక్కడ వాళ్ళది సిటీ కేబుల్ ఛానల్ ఆఫీస్ ఉండేది ఖైరతాబాద్లో. అక్కడ 2 రూపీస్కి నేను బస్ ఎక్కి అక్కడ దిగిపోయి లోపలికి వెళ్ళేదాన్ని. నాకు తెలుగు అంత పర్ఫెక్ట్గా మాట్లాడడం రాదు అండ్ తెలుగులో చాలా వీక్. వెళ్ళి వెయిట్ చేసేదాన్ని. అంకుల్ నేను ఫస్ట్ యాంకర్స్ అవ్వాలి, ఫస్ట్ అయితే నన్ను వెంటనే హీరోయిన్గా తీసుకోరు కదా, అప్పుడు నేను అంత గ్రూమ్ అయ్యి లేను, ఏం లేను, జస్ట్ ట్రై చేయాలి కదా అని చెప్పి అక్కడ వెళ్ళి వెయిట్ చేసి అంకుల్ నేను ఆడిషన్ ఇస్తాను, నేను ఇలా యాడ్ చూసాను అని చెప్తే కూర్చోబెట్టేవాళ్ళు, వెయిట్ చేయించేవాళ్ళు, తర్వాత మళ్ళీ పిలుస్తామని చెప్పి పంపించేవాళ్ళు. లైక్ చిన్నపిల్ల అనుకున్నారో ఏమో తెలియదు కానీ పంపించేసేవాళ్ళు. అలా 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 కొన్నిసార్లు అయితే అసలు ఆడిషన్ ఉండేది, ఐ హ్యావ్ టు గో. వెళ్ళినప్పుడు నీ ఫొటోస్ కావాలి అనేవాళ్ళు అనమాట. ఫొటోస్ కావాలి అంటే ఫోటోషూట్ చేయించుకోవాలి. ఫోటోషూట్కి నా దగ్గర అంత డబ్బులు ఉండేది కాదు, ఇంట్లో పాకెట్ మనీ చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. సో నా ఫ్రెండ్స్ దగ్గర బారో చేసుకొని అక్కడ ఇంటి బయట ఒక ఫోటో స్టూడియో ఉండేదన్నమాట. ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య ప్లీజ్ నాకు ఒక ఫొటోస్ తీసివా అని చెప్తే లైక్ 40 రూపీస్కి అలా ఒక 4-5 స్టిల్స్ తీసుకొని నెగిటివ్స్ ఉంటాయి కదా, దాన్నే ఐ యూస్ టు ప్రింట్ ఫొటోస్ లాగా ప్రింట్ చేసుకొని ఏ ఛానల్ ఆడిషన్ ఉంటే ఆ ఛానల్కి నేను వెళ్ళి ఫొటోస్ ఇచ్చేదాన్ని. అలా అన్ని ఛానల్స్ కవర్ చేశాను. లైక్ ఆదిత్య మ్యూజిక్ అప్పుడు, జెమినీ మ్యూజిక్ ఇప్పుడు వచ్చింది కదా, అంతకుముందు ఆదిత్య మ్యూజిక్ అని ఇలా అన్ని ఛానల్స్కి వెళ్ళి నా ఫొటోస్ ఇవ్వడం, ఆడిషన్స్కి వెళ్ళి ఇవ్వడం, అన్నీ ఫ్లాప్, అన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యేది. ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి, తెలుగు మాట్లాడాలి అంటే మెయిన్ యాంకర్కి కావాల్సింది. ఆఖరికి న్యూస్ రీడర్గా కూడా ట్రై చేసేసాను, కానీ న్యూస్ రీడర్గా ద ప్రాంప్టర్ మీద మొత్తం తెలుగు ఉంటుంది కదా, అది ఈజీ, కానీ ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడేదాన్ని కదా. సో అలా రావడం వల్ల అక్కడ కూడా ఛాన్స్ రాలేదు. బట్ సమ్హౌ మా టీవీలో ఒక షో ద్వారా నేను స్టార్ట్ చేశాను. సుమా అక్కతో లైక్ కో యాంకర్గా చేశాను అనమాట ఒక షో. లేడీ బాస్ అని జస్ట్ సైడ్ ఏదో చేస్తే ఆ షో ద్వారా సుమా అక్కకు బాగా క్లోజ్. సుమా అక్క వేరే ఛానల్స్కి రిఫర్ చేసిందనమాట. రిఫర్ చేసినప్పుడు అలా ఛానల్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి అలా కొన్ని ఛానల్స్లో పార్టిసిపేట్ చేశాను, లైక్ యాంకర్గా చేశాను షోస్ చేసి. దెన్ మోడలింగ్ స్టార్ట్ చేశాను. మోడలింగ్లో మిస్ హైదరాబాద్ దాంట్లో పార్టిసిపేట్ చేశాను, టాప్ 3లో ఉన్నాను. లైక్ మిస్ కంజెన్యాలిటీ వచ్చింది. తర్వాత నౌ ఐ హ్యావ్ టు బికమ్ అ హీరోయిన్. ఇప్పుడు ఐ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ఎవ్రీథింగ్, ఇక్కడ ఏమీ నడవట్లేదు అని చెప్పి దెన్ హీరోయిన్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయాను. అప్పుడు కొంచెం పెరిగాను కదా, అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్ ఫ్యూ కాంటాక్ట్స్ అండ్ ఆల్. దెన్ లేటర్ మోడలింగ్ వైపే ఉండాలంటే టీవీని ఆపాలి అని చెప్పి దెన్ టీవీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కంప్లీట్లీ నేను గ్రూమ్ అవ్వాలి అని చెప్పి కంప్లీట్ జిమ్ అది ఇది వర్కౌట్స్ అవి ఇవన్నీ చేసి దెన్ ప్రాపర్గా స్టార్ట్ చేశాను. ఓకే, అయితే మీరు ఎప్పుడైతే సినిమా ఫీల్డ్లో హీరోయిన్ కావాలని ఆశపడి దాని ప్రయత్నాలు చేసినప్పుడు మీరు అన్నట్టు ఛానల్స్ దగ్గర వెయిట్ చేయడం కానీ, వాళ్ళు కూర్చోబెట్టేసి తర్వాత ఎప్పుడో కానీ పిలవడం, ఇవన్నీ అనుకున్నప్పుడు అంటే సడన్గా ఎందుకు మళ్ళీ ఇదంతా అవసరమా నాకు రిస్క్ అని అలాంటిది ఏమైనా అనిపించిందా? మరి గంటలు వెయిట్ చేయడం కానీ అంటే అనిపించింది, చాలాసార్లు అనిపించింది, ఏడ్ చేసేదాన్ని. ఏంటి అంటే నేను డిస్కంటిన్యూ చేశాను, ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్. నేను బీటెక్ డిస్కంటిన్యూ చేశాను. సో డిస్కంటిన్యూ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. అంటే డాడీ అండ్ మమ్మీ ఇద్దరు చాలా సపోర్టివ్గా ఉన్నారు, కానీ మిగతా మా మామయ్య వాళ్ళు కానీ మా అన్నయ్య వాళ్ళు కానీ ఎవరు కూడా సరిగ్గా మాట్లాడే వాళ్ళు కాదు. నేను ఆడిషన్స్కి వెళ్తున్నాను, నన్ను అక్కడ డ్రాప్ చేయమని ఎవరు డ్రాప్ చేసేవాళ్ళు కాదు. ఐ యూస్ టు గో బై లిఫ్ట్స్, అంటే లిఫ్ట్ అడిగి కొంచెం దూరం అలా దిగి అంకుల్ కొంచెం అక్కడ డ్రాప్ చేయరా అని చెప్పి అలా వెళ్ళేదాన్ని అనమాట. అప్పుడు ఎవరు అంత సపోర్ట్ చేయలేదు నాకు. బట్ నౌ దే ఆర్ వెరీ సపోర్టివ్. మా మమ్మీ డాడీ స్టార్టింగ్ నుంచి సపోర్టివ్. కొంచెం చదువు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి తిడతారు, కానీ నేను దీంట్లో కొంచెం సక్సెస్ అయిన తర్వాత మాత్రం దే ఆర్ వెరీ హ్యాపీ, వెరీ సపోర్టివ్. ఇందాకేదో అడిగారు మీరు, అదే ఆ ప్రాసెస్లో అనిపించింది చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటాం, కానీ పేషెన్స్ ఉండాలి కదా కంపల్సరీగా. అంటే చాలామంది ఊరికే సూపర్ స్టార్స్ అయిపోరు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం. యాంకరింగ్ ఫీల్డ్ తర్వాత నెక్స్ట్ మోడలింగ్ అని ఎందుకు అనిపించింది? డైరెక్ట్ హీరోయిన్గా ట్రై చేయలేకుండా
మోడలింగ్ అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ కదా. ఇప్పుడు యూ కెన్ ఎండోర్స్ సో మెనీ బ్రాండ్స్, ఫోటోషూట్స్ చేయొచ్చు. ఇప్పుడు నేను పోర్ట్ఫోలియో చేసుకోవాలి అంటే ₹1,00,000 పెట్టి పోర్ట్ఫోలియో చేయించుకోవాలంటే నా దగ్గర అంత మనీ ఉండేది కాదు. సో మోడలింగ్ ఇస్ ద బెస్ట్ వే టు గెట్ ఫొటోస్ వస్తే ఆ ఫొటోస్ మనం ఫిల్మ్స్కి వాడుకోవచ్చు. అది మీరు అనుకున్నారా లేతే నేను అనుకున్నాను యా. అంటే నాకు కూడా వచ్చింది, అంటే ఒక మోడల్ ఫిగర్ ఉండేది కాబట్టి నాకు శారీ యాడ్స్ కానీ అవన్నీ చాలా మంచి మంచి బ్రాండ్స్ వచ్చాయి టచ్ వుడ్. సో అన్ని మంచి మంచి లీడింగ్ బ్రాండ్స్కి ఫోటోషూట్స్ చేశాను. సో తర్వాత మీరు షార్ట్ ఫిలిం కూడా ఏదో చేసినట్టు, అంటే ఎందుకు, అంటే ఇంప్రూవ్ చేసుకోవడానికా? షార్ట్ ఫిల్మ్స్ కూడా అంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. అప్పుడు రామనాయుడు ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ అక్కడ ఫిల్మ్ స్కూల్ ఉండేది కదా, వాళ్ళకి హీరోయిన్స్ కావాలి వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్కి. సో నౌ దే ఆర్ ఆల్ ఇన్ టు వెరీ బిగ్ పొజిషన్స్. అప్పుడు షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తామండి, చేస్తానని చెప్పాను అనమాట. సో ఒక యాక్టింగ్ మనకి అలవాటు అవుతుంది కదా అని చేశాను. తర్వాత ఈ ఫస్ట్ సినిమా మీరు తమిళ్లోనే గ్రీన్ సిగ్నల్. సో అంటే ఎలా వచ్చింది ఆపర్చునిటీ? అది కూడా అంతే అండి. చెప్పాను కదా ఫోటోషూట్ చేశానని. నా ఫ్రెండ్ చందన్ అని ఫోటోగ్రాఫర్, తను ఫోటోషూట్ చేసినప్పుడు ఫేస్బుక్లో అదే ఫోటో సంహవ్ ఎవరో మేనేజర్ చూసి ఈ అమ్మాయికి ఒకసారి చూడండి అని చెప్పారు. అలా ర్యాండమ్గా ఒక మేనేజర్ కాల్ చేశాడు. అప్పుడు మారుతి గారికి ఈ రోజుల్లో హిట్ అయింది, అప్పుడే హిట్ అయింది. సో నాకు ఆఫీస్ నుంచి కాల్ రాగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. దెన్ వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చిన తర్వాత నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉండే అనమాట. సో అది కూడా ఊరికే రాలేదు, అది కూడా చాలా స్ట్రగుల్ అయ్యి టఫ్ కాంపిటీషన్ జరిగి తర్వాత ఫైనల్గా నన్ను సెలెక్ట్ చేశారు. కొంచెం గ్లామరస్ రోల్ ఏం కాదు, అది సాంగ్లో ఒకటే ఒక 2 డ్రెస్సెస్ అలా ఉంటుంది కానీ ఇట్స్ నాట్ ఎ గ్లామరస్ రోల్. ఫస్ట్ అంటే సరే మోడలింగ్లో కెమెరా ఫేస్ చేశారు, అదంతా ఓకే, షార్ట్ ఫిల్మ్స్. కానీ సినిమా అంటే పెద్ద స్క్రీన్ మీద ఫస్ట్ టైం గ్రీన్ సిగ్నల్. సో ఫస్ట్ కెమెరా ఏ సీన్ షూట్ చేశారు అసలు, అప్పుడు మీ ఫీల్ ఏంటి? ఫస్ట్ సీన్ అసలు గుర్తులేదు, ఏం షూట్ చేశారు అసలు గుర్తులేదు. గ్రీన్ సిగ్నల్ ఫస్ట్ సీన్ ఐ థింక్ కాఫీ షాప్లో చేసినట్టున్నాం. ఓకే. సో అప్పుడు మరి మీ ఫ్యామిలీస్ తీసుకెళ్లారా? అంటే హీరోయిన్ కదా అలా. మమ్మీ వచ్చేది నాతో పాటు సెట్స్కి వచ్చేది, కానీ డాడీ ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా రాలేదు. నేను టీవీ చేసేటప్పుడు డాడీయే డ్రాప్ చేసి తీసుకెళ్లేవాళ్ళు. డాడీ ఫిల్మ్ షూట్స్కి ఎప్పుడు రాలేదు, మమ్మీ వచ్చేవాళ్ళు. సినిమా ఎక్సైట్మెంట్ ఏమీ లేదు, ఎందుకంటే నా విషయంలో ఎలా అంటే స్ట్రగుల్ చేసి 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 అది వచ్చి కూడా నాకు హ్యాపీనెస్ లేకుండా పోయింది. అంటే ఐ డింట్ ఎంజాయ్ దాట్. ఓకే. కెమెరా ఫేస్ చేసి చేసి ఐ డింట్ ఎంజాయ్ దట్. అంటే ఎందుకు ఇన్ని కష్టాల తర్వాత ఒక్కసారి సినిమా ఆపర్చునిటీ మీరు ఏదైతే ఇన్ని రోజులు వెయిట్ చేశారో వచ్చింది, ఆ ఎక్సైట్మెంట్ ఎందుకు మిస్ అయిందండి? రిలీజింగ్ టైంలో అనిపించింది. అంటే రిలీజింగ్ టైంలో బిగ్ మిస్టేక్ ఏం చేశానంటే, అప్పుడు రిలీజ్ అవుతున్న టైంలో నేను ఇంకా నెక్స్ట్ ఓన్లీ మెయిన్ లీడ్సే చేయాలి, సింగిల్ లీడ్స్ ఉన్నవే చేయాలి అనుకొని మంచి బ్యానర్లో మంచి సినిమాలు వదులుకున్నాను. నౌ ఐ రిగ్రెట్ నాట్ డూయింగ్ దోస్ ఫిల్మ్స్. బిగ్ హిట్స్ ఎందుకులేంటి పేరు, కానీ ఐ మిస్డ్ ఒక మంచి 2-3 ఫిల్మ్స్ అయితే మంచి హిట్స్ ఉన్న ఫిల్మ్స్ వదులుకోవాల్సి. ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అంటే ఇప్పుడు 2 లీడ్స్ ఉన్నాయనుకోండి, నేను ఓన్లీ మెయిన్ లీడ్ చేయాలి అనుకొని అలా వదులుకోవాల్సి వచ్చింది. అంటే సో మొదట్లో సోలో హీరోయిన్ వెళ్దాం అంటే అప్పుడు ఎలా ఉంటుందంటే మన చుట్టుపక్కల మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది మేనేజర్స్ కానీ. ఇప్పుడు ఐ స్పీక్ మై మైండ్, నాకు ఏమనిపిస్తే అదే నేను చేస్తాను. అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు. నేను యంగ్ ఏజ్లో రావడం వల్ల ఏమైపోయిందంటే ప్రతి డెసిషన్ కూడా నాకు నేను తీసుకునేదాన్ని, కానీ ఇంకా మనకు పరిచయమైన ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కదా, ఇట్లా అడిగితే వద్దు నువ్వు ఇలాంటివి చేయొద్దు, నువ్వు ఇప్పుడు నీకు ఒక మారుతి గారు బ్యానర్లో వచ్చింది, సో యూ హ్యావ్ టు డూ సమ్ నైస్ ప్రాజెక్ట్స్, అది ఇది వాళ్ళ మాటలకి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. సో దానివల్ల ఏమైపోయిందంటే కొన్ని మిస్గైడెన్స్ వల్ల కూడా, అంటే వాళ్ళు మిస్గైడ్ చేయాలని చేయరు కానీ అది మన ఫేట్ మీద కూడా ఉండదు, అది అంతే. అంటే ఈ ప్రాసెస్లో మీరు తెలుగు అమ్మాయి, సో మరి అంటే తెలుగు అమ్మాయి అయినందుకు ఇదంతా అడ్వాంటేజ్ అయిందా లేదా డిసడ్వాంటేజ్ అయిందా మీకు?
నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది నేను పెట్టుకోనండి. బికాజ్ నాది ఎలా ఉంటుందంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఎప్పటికైనా ఈరోజు కాకపోయినా రేపైనా ఫలితం దొరుకుతుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఇట్స్ నాట్ అబౌట్ తెలుగు అమ్మాయా లేకపోతే నార్త్ ఇండియనా బాంబేనా. నువ్వు బాంబేలో ఉంటే అంత అందంగా లేకపోయినా నీకు యాక్టింగ్ రాకపోతే నేను తీసుకొని కూడా వేస్ట్ కదా. ప్రొడ్యూసర్స్ అంత పిక్చర్. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు తెలుసు బాంబే నుంచే ఎక్కువ మంది హీరోయిన్స్ అవుతున్నారు. వాళ్ళకు సరైన యాక్టింగ్ రాదు, డబ్బింగ్ వాళ్ళు చెప్పుకోలేరు, ఎవరో చెప్పాల్సింది అరవ గొంతులు. సో అనిపిస్తలేదా మీకు మరి తెలుగు అమ్మాయిలు ఇంత మంచి ఉన్నారు, ఎందుకు మాకు ఇలాంటి ఆపర్చునిటీస్ ఎందుకు రావట్లేదు అనేది అనిపిస్తుంది? అంటే అనిపించదు అని అలా జరుగుతుంది అంటారు మీ అబ్జర్వేషన్? వాళ్ళ అదృష్టవంతులండి. ఓకే, అంటే వాళ్ళు వేరే ఏరియా వాళ్ళు కాబట్టి అదృష్టవంతులు. వాళ్ళ అదృష్టం ఉంది, వాళ్ళకి అలా రాసి పెట్టుంది, వాళ్ళు అలా చేశారని వాళ్ళకి వస్తున్నాయి ఆఫర్స్. అంటే ఇప్పుడు నేను స్ట్రగ్లింగ్ చేస్తున్నాను. మేబీ నాకంటూ ఒక రోజు టైం వస్తుందేమో, అంటే ఇంకా ఏం చెప్పలేను. అండ్ గ్రీన్ సిగ్నల్ తర్వాత అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ అంటే ఆ సినిమా ఓకే మంచి పర్ఫార్మర్గా మీకు పేరు వచ్చింది, తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ వచ్చాయి మళ్ళీ మీకు? తర్వాత లవర్స్ ఒకటి వచ్చింది. అది సంభవం వాళ్ళే ఇంపార్టెంట్ లేదు నాకు లేదేమో అనుకుని అది వదులుకున్నాను. దెన్ కొన్ని వచ్చాయి. తర్వాత ఓ స్త్రీ రేప్రా చేశాను. తర్వాత ఓ స్త్రీ రేప్రా తర్వాత నేను లోకల్ అదే చెప్తున్నాను కదా, వంశీ గారిది వచ్చింది. అలా ఒక్కొక్కటి తమిళ్లో చేశాను. మళ్ళీ మెయిన్గా మీరు చేసిన సినిమాల్లో తీసుకుంటే మీరు చేసిన ఈ కొద్ది సినిమాలు అయినా కానీ వంశీ గారితో వర్క్ చేయడం అన్నది అంటే ఈ మధ్యకాలంలో కొత్త వాళ్ళకి ఆయన చాలా తక్కువ అవకాశాలు ఇచ్చేది, కానీ మీకు వచ్చింది అంటే ఆయన దృష్టిలో కొత్తే మీరు. అవును. సో ఆయనతో సినిమా అసలు ఎలా ఓకే అయింది, అప్పుడు మీరు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి అసలు ఆయనతో సినిమా అనగానే? అసలు మద్రా శ్రీధర్ సార్ హీస్ లైక్ మై గురువు అనమాట. ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. అండ్ నాకు ఏ చిన్న సజెషన్స్ కావాలన్నా కానీ ఏదన్నా కానీ ఐ కాల్ హిమ్ అండ్ ఆస్క్. అంత మంచిగా గైడ్ చేస్తారు నాకు. హీస్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ. ఆయన నేను అడిగాను, సార్ లేడీస్ టైలర్ ఇలా స్టార్ట్ అవుతుంది కదా, నాకు చేయాలని ఉంది అని చెప్పాను అనమాట. ఒకసారి అయితే ఫొటోస్ పంపి అని చెప్పారు. నా ఫొటోస్ ఆల్రెడీ నేను అడగకముందే ఆయన చూపించారు. ఓకే, కొన్ని వెస్ట్రన్ ఫొటోస్ చూపించారంట. ఈ అమ్మాయి చాలా వెస్ట్రన్గా ఉంది, నేను తీసుకోలేను అని చెప్పారంట. ఈ అమ్మాయి కొంచెం వెస్ట్రన్గా ఉంది, నా క్యారెక్టర్కి సెట్ కాదేమో అని చెప్పారు. తర్వాత వెస్ట్రన్ ఫొటోస్ కాదు, నువ్వు కొంచెం ట్రెడిషనల్ ఫొటోస్ ఏమైనా ఉంటే పంపించు అంటే వెంటనే పంపించాను. ఆయన ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అనుకోలేదు, మర్చిపోయారు ఆయన. తర్వాత ఈ అమ్మాయిని పిలిపించే అన్నారంట, అది చూసింది మర్చిపోయారు. సరే నెక్స్ట్ డే రా అని చెప్తే ఇంకా వెంటనే వెళ్ళాను. ఆ రోజు ఫెస్టివల్ దసరానో దివాళీ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, దివాళీ అనుకుంటా. వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఫస్ట్ టైం ఆయన్ని కలవడము. నేను చాలా విన్నాను ఆయన గురించి. ముందే మా డాడీకి చెప్పాను, డాడీ ఇట్లా వంశీ సార్ అంటే ఆయన చాలా స్ట్రిక్ట్ అంట డాడీ అంటే. మా డాడీ అన్నారు, ఆయన తిట్టినా ఏం కోప్పడినా కానీ ఏమి ఫీల్ అవ్వద్దు, మీ ఫాదర్ తిట్టారు అనుకునే ఫీల్ అయ్యి చేసిరా, ఎందుకంటే హీజ్ సచ్ ఎ లెజెండరీ డైరెక్టర్, నీకు ఆపర్చునిటీ వస్తే కనుక కళ్ళు మూసుకొని చెయ్యి అని చెప్పారు. సో ఐఎమ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఆయన తిట్టినా నేను పడాలి అని ప్రిపేర్డ్ అయిపోయాను. సో ప్రిపేర్ అయిపోవడం వల్ల నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. అరే నాకు తిట్టాలి కదా ఆయన అన్నట్టు ఉండేది నాకు. కలిసినప్పుడు తెలుగు మాట్లాడతావా అంటే మాట్లాడతాను సార్ అని చెప్పా. చూసి ఇంకా వెంటనే ఓకే చేస్తారు. ఇంతకు మరి వంశీ గారు ఎన్నిసార్లు తిట్టారు, ఎన్నిసార్లు కొట్టారు? ఆయన తిట్టడం అంటే సీరియస్గా తిట్టరు, అదో లోకంలో ఉంటారు ఆయన. సీరియస్గా ఏం తిట్టరు, చిన్నపిల్లల మెంటాలిటీ ఆయనది. కొట్టారా? కొట్టారు. ఓకే, అంటే పాపికొండల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నిజంగా? ఇప్పుడు బ్యూటిఫుల్ లొకేషన్ అదైతే. నెట్వర్క్ లేదు, ఫోన్ లేదు, ఏమీ లేదు. సో మమ్మీ నాతో పాటు ఉండిందనమాట. లైక్ ఎర్లీ మార్నింగ్ ఆయన 4 o'clockకి మార్నింగ్ షాట్ పెట్టేవారు, ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి షాట్ పెట్టేవాళ్ళు. సో ఇంకా 2 o'clockకి లేచి వెంటనే రెడీ అయిపోయి midnight 3 o'clock వరకు విత్ మేకప్ రెడీ అయిపోయి షార్ప్ 4కి 3:30కి ఆయన ముందు
ఆయనకి సన్ రైజెస్ షార్ట్స్ కానీ కొంచెం ఆ మంచులో షార్ట్స్ కానీ ఆయనకి బాగా తీసుకుంటారు. సో అక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఎర్లీ మార్నింగ్ షూట్స్ చేసేవాళ్ళం. ఐ థరోలీ ఎంజాయ్డ్ దట్ లొకేషన్. వంశీ గారి తర్వాత కళ్యాణ్ రామ్ గారితో అంటే ఐ థింక్ మీకు మంచి పెద్ద హీరోతో కలిసి వర్క్ చేయడం అన్నది ఎలా అనిపించింది? కళ్యాణ్ రామ్ గారు వర్కింగ్ రేపు రిలీజ్ అంటే ఈరోజు సైన్ చేశాను నేను ఎమ్మెల్యే. యా రేపు ఫ్యాషన్ డిజైనర్ రిలీజ్ అంటే ఈరోజు సైన్ చేశాను. లైక్ అది కూడా వాళ్ళ డైరెక్టర్ గారికి నేను కావాలి అనే తీసుకున్నారు ఆయన కూడా. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే కళ్యాణ్ రామ్ గారు వెరీ డిసిప్లిన్, వెరీ హంబల్, చాలా డీసెంట్గా ఉంటారు, అందరితో చాలా స్వీట్గా మాట్లాడతారు. ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. ఈవెన్ కాజల్ ఆల్సో. కాజల్ కూడా చాలా స్వీట్. అంటే తను అంత పెద్ద యాక్ట్రెస్ లాగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు ఆన్ సెట్స్. షీ ఈజ్ వెరీ స్వీట్. ఆ సినిమాలు కూడా తన బయట బ్యానర్లో మంచి కలెక్షన్స్ సాధించిన చిత్రం అని కళ్యాణ్ రామ్ గారు చెప్పారు. సో అలాంటి అంటే ఆ మంచి బ్యానర్లో మీరు వన్ ఆఫ్ ద పార్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఆ సినిమా మీకు ఎంతవరకు హెల్ప్ అయింది? ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే సినిమాకి అయితే మంచి పేరు వచ్చింది, కానీ నాకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మంచి ఆఫర్స్ అయితే ఇంకా ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. ఓకే. తర్వాత తమిళ్కి వెళ్ళినట్టున్నారు, స్టూడియో గ్రీన్ వాళ్ళకి సంబంధించి. సో అక్కడ ఎలా వచ్చింది అవకాశం? అది కూడా మేనేజర్ ఒకరోజు కాల్ చేశారు. అలానే నా ఫొటోస్ ఎవరో వేరే పిఆర్ఓ ఎవరో పంపిస్తే దే ఆర్ సర్చింగ్ ఫర్ అ హీరోయిన్. మీకు తమిళ్ వచ్చా? తమిళ్ మాట్లాడడం వచ్చు. ఓకే. అక్కడ చేశాను కదా నేను, తమిళ్లో యాడ్స్ చేశాను. ఓకే. సో తమిళ్ ఐ కెన్ మేనేజ్. అంటే అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేను కానీ ఐ కెన్ మేనేజ్. డైలాగ్స్ అండ్ ఆల్ అప్పటికప్పుడు చదివి నేను చెప్పగలను. మీరు ఇప్పుడు చేసిన సినిమాకి డబ్బింగ్ అది మీరు చెప్పారా మరి? డబ్బింగ్ నాతో చెప్పించలేదు వాళ్ళు. సో సమ్డే ఒక మేనేజర్ కాల్ చేసి ఇలా కావాలి అని చెప్తే వెళ్ళాను. ఓకే. సో ఎలా అంటే అక్కడ తమిళ్ తెలుగు డిఫరెన్స్ ఏమన్నా అనిపించిందా అక్కడ చేసినాడు? అక్కడ అంటే డిఫరెన్స్ ఏం లేదు కానీ వెరీ పంచువల్. అంటే ఇక్కడ పంచువల్గానే ఉన్నారు కానీ అక్కడ కూడా చాలా సిన్సియర్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. అంటే నో డిస్టర్బెన్సెస్, నథింగ్. వెరీ డిసిప్లిన్గా ఉంటుంది సెట్స్లో, బాగుంటుంది. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము అంటే ప్రతి ఒక్కరు అంటే కొంతమంది వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో ఇలా అమ్మాయిలను సరిగ్గా రానివ్వరు, వాళ్ళకి కావాల్సింది ఇస్తే తప్ప అవకాశాలు ఇవ్వరు అనే ఒకటి వస్తుంది. సో మీరు ఇంత ఈ స్ట్రగుల్లో మీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఎదురయ్యా? అనుభవాలు అలాంటివి జరగలేదు కానీ అంటే ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ అవర్ క్యారెక్టర్. అంటే మన బిహేవియర్ కరెక్ట్గా ఉంటే, అంటే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు గో ఇన్ ఎ షార్ట్ కట్ డైరెక్షన్లో వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో షార్ట్ కట్ దారిని ఎంచుకోకుండా లాంగ్ టర్మ్ స్ట్రగుల్ చేస్తే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. బికాజ్ అది లైఫ్ లాంగ్ మనకి ఒక రెస్పెక్ట్, ఒక పేరు ఉంటుంది అని నా బిలీఫ్. సో మీకు కూడా ఇలాంటి కమిట్మెంట్స్ అని అడగడం జరిగింది? కమిట్మెంట్స్ అలా కాదు కానీ అంటే ఫ్లర్ట్ చేయడము అలాంటివి కమిట్మెంట్స్ వచ్చేంత వరకు నేను మాట్లాడను. ఐ జస్ట్ కట్ ఆఫ్, ఇగ్నోర్ చేసేస్తాను. అంత దూరం వెళ్ళే అంత సీన్ లేదు. ఐ కెన్ హ్యాండిల్ దోస్ సిచ్యువేషన్స్, ఐ కెన్ హ్యాండిల్. మీకు అంటే ఈ ప్రాసెస్లో అంతా కూడా ఎక్కువ సపోర్ట్ ఎవరి నుంచి వస్తుంది మీకు అంటే మీ ఫ్యామిలీ నుంచా లేకపోతే ఇంకెవరైనా ఇండస్ట్రీలో ఉన్నారు? ఇండస్ట్రీలో మన బెక్కం వేణుగోపాల్ సార్ ఉన్నారు కదా, ఆయన హీఈస్ లైక్ మై ఫ్యామిలీ. నాకు వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారు. సో ఏది ఉన్నా కానీ నేను ఆయనతో షేర్ చేసుకుంటాను. మధురా శ్రీధర్ సార్ ఉన్నారు, వీళ్ళతో ఐ షేర్ ఎవ్రీథింగ్. నాకు ఏం ప్రాబ్లం ఏం రాలేదు. అలాంటివి ఏమన్నా పిచ్చిగా ఎవరైనా మాట్లాడినా కూడా నేను ఐ షేర్ విత్ దెమ్. వాళ్ళు ఎప్పుడూ తోడుగా ఉంటారు కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు ఎంతో కొంత అంటే మొత్తానికి మనాలి రాథోడ్ అనే అమ్మాయి కనబడితే గుర్తుపట్టే విధంగా వచ్చారు ప్రేక్షకుల్లో. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ ఏమంటున్నారంటే అప్పుడు అటు ఇటు అన్నా కానీ ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు ఎక్కువ నా ముందు ఎక్స్ప్రెస్ చేయరు, మేబీ నా వెనకాల ఎక్స్ప్రెస్ చేస్తారేమో కానీ నా ముందైతే నార్మల్గానే ఉంటారు.
సో ఇప్పుడు కమింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ అయితే ప్రస్తుతం ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అ రైట్ ప్రాజెక్ట్. కాటేరి రిలీజ్ అయిన తర్వాత మేబీ వస్తాయేమో చూడాలి. తెలుగులో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ అ రైట్ ప్రాజెక్ట్. ఓకే. కొంచెం మీకు ఫస్ట్ సీజన్లోనే అంటే బిగ్ బాస్ ఫస్ట్ సీజన్లోనే ఆఫర్ వచ్చినట్టు తెలిసింది, బట్ ఎందుకు వెళ్ళలేదు? లేదండి, నేను వచ్చింది, వాళ్ళు కలిశారు, నేను వాళ్ళని కలిశాను. తర్వాత నా మైండ్లో ఎంతసేపు హిందీ బిగ్ బాస్ నేను ఐ యూస్ టు వాచ్ అ లాట్. సో అమ్మో వీళ్ళు అలా చూపిస్తారేమో అంటే ఫస్ట్ టైం కదా బిగ్ బాస్ హిందీ నుంచి తెలుగు రావడం వల్ల మైండ్లో హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అమ్మో వీళ్ళు ఏ రకంగా చూపిస్తారో ఏంటో, ఎలా మాట్లాడతారో ఏంటో అంటే తిప్పి ఆ ఇంటర్వ్యూ ఒక లాగా ఉంటుంది, అంటే నార్మల్గా ఉండదు, అది ఏదో వెరీ స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట ఆ క్వశ్చన్స్. సో ఐ వాజ్ నాట్ సో కంఫర్టబుల్. ఓకే. అంటే ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. వాళ్ళు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా అడుగుతారు మనకి. సో నాకెందుకో అంత నేను ఆన్సర్లన్నీ తప్పు చెప్పేశాను అనమాట. సో తర్వాత వాళ్ళు పిలవలేదు, నేను వెళ్ళలేదు. అంటే యాక్చువల్గా ఆ షో మీద కూడా అంటే వాళ్ళు ఏదైతే ఇంటర్వ్యూ చేశారో చాలామంది కొంత నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడుగుతుంది. ఈవెన్ కొంత మాధవిలత గారు ఇలాంటివి మీరు చూసే ఉంటారు. సో మీకు అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఎదురయ్యా వాళ్ళ నుంచి? లేదు, దే ఆర్ వెరీ స్వీట్ ఇన్ దాట్ వే. ఇన్ దాట్ కేస్ దే ఆర్ వెరీ స్వీట్ అండ్ హంబుల్. అంటే క్వశ్చన్స్ నాకు నా మైండ్లో ఎంతసేపు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ నాకు హిందీ బిగ్ బాస్ రిలేట్ అవుతుంది. అమ్మో నేను ఇక్కడ చెప్తే నేను రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇలాంటి టాస్క్లు ఇస్తారేమో అని నేను ఇదైపోయి నేను అసలు ఆన్సర్ ఇవ్వలేదన్నమాట. సో నేను అంత ఓపెన్గా మాట్లాడలేకపోతున్నానేమో అనుకొని వాళ్ళు ఫీల్ అయినట్టున్నారు. నేను ఓపెన్ అవ్వలేదు. సెకండ్ సీజన్ నేను ట్రై చేయలేదు. అండ్ సో ఇప్పుడు ఎలాగ మళ్ళీ ఇంకొక 4-5 నెలలు అయితే వచ్చేస్తుంది. వస్తే డెఫినెట్గా ఐ విల్ ట్రై గోయింగ్ దేర్. ఓకే. అంటే లాస్ట్ టైం బిగ్ బాస్ మీరు చూసే ఉంటారు, బిగ్ బాస్ 2 అనేది ఎంత బాగా జరిగిందో అంత నెగిటివ్ కూడా. ఈవెన్ కౌశల్ ఆర్మీ అని కానీ కంప్లీట్ సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్, ఈవెన్ హోస్ట్ నాని మీద కూడా చాలా ట్రోల్స్ జరిగాయి. సో కొంతమంది వెళ్ళడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారో అంతమంది కూడా కొంచెం నెగిటివ్గా కూడా ఉన్నది ఆ షో మీద. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ షో ఇప్పుడు? బేసిక్గా బిగ్ బాస్ ఈజ్ ఎ గుడ్ షో అండి. ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎంత నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే వాళ్ళు కూడా రోజు టీవీ చూస్తున్నారు కదా, వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. సో న్యూస్ వాళ్ళకి, ఛానల్స్ వాళ్ళకి ఒక న్యూస్ రాయడానికి ఒక న్యూస్ దొరుకుతుంది, ఆర్టికల్ రాయడానికి దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ ఆ షోని ఎంజాయ్ చేస్తారు, నో డౌట్. నెగిటివ్గా ఎంత మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు అంత చూస్తున్నారు కాబట్టి నెగిటివ్ మాట్లాడుకుంటున్నారు కదా. సో ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అలాంటి అవకాశము, అలాంటి ఎక్స్పీరియన్స్ అది ఎవరికి దొరకదు కదా. అన్నీ వదిలేసి ఒక 70 days ఒక హౌస్లో ఉండాలంటే ఇన్ రియల్ లైఫ్ మనం ఉండలేము. సో అలా ఎక్స్పీరియన్స్ చేయడానికన్నా వెళ్ళాలని చాలామంది ఇష్టపడతారు. సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ నాకు వచ్చిన ఐ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ఇప్పుడున్న సీజన్లో ఇటు బిగ్ స్క్రీన్కి ఎంత వాల్యూ ఉందో అండ్ టీవీ స్క్రీన్ కూడా చాలా మారిపోయింది. అండ్ మూవీసే కాకుండా షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదా వెబ్ సిరీస్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. సో మీరు ఎందుకు ఆ వేలో ట్రై చేయట్లేదు? మరి వెబ్ సిరీస్ వస్తున్నాయి, వెబ్ సిరీస్ కూడా కొన్ని మాట్లాడడం జరుగుతుంది. అంతా కొంచెం బడ్జెట్స్ దగ్గరన్నా లేకపోతే కొన్ని అటు ఇటు క్లాష్ అవ్వడం వల్ల వర్కౌట్ అవ్వట్లేదు. సో మీరు మంచి సబ్జెక్ట్ ఉంటే వెబ్ సిరీస్ కూడా చేయడానికి ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పని ఏదైనా సీక్రెట్ ఉంటే ఒకసారి షేర్ చేసుకోండి మాతో. ఎవరికి చెప్పలేని సీక్రెట్, చెప్పని సీక్రెట్స్ ఏమున్నాయి అంటే ఎవరికి చెప్పని సీక్రెటా? ఇప్పటి వరకు ఎవరితో షేర్ చేసుకోలేదు, చేసుకోగలిగితే అది కూడా. నాకేం గుర్తు రావట్లేదు టు బి ఫ్రాంక్. ఎందుకంటే నా మైండ్లో అసలు నా నోట్లో ఏది ఆగదు సరిగ్గా. సో నేను ప్రతిదీ వెంటనే షేర్ చేసేస్తాను. లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే స్టార్టింగ్ ఫోన్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే కన్వర్సేషన్ ఉందో మొత్తం కక్కేస్తాను అనమాట. అంటే ఒకవేళ అది సీక్రెట్గా ఉంచాలంటే డెఫినెట్గా ఉంచుతాను. ఈవెన్ ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ మై మామ్ అండ్ డాడ్. ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారా? చేశాను. ఎప్పుడు? మా మమ్మీ దాచిపెట్టేది స్కూల్లో ఉన్నప్పుడు. లైక్ మా మమ్మీ హుండీలో దాచిపెట్టేది అనమాట. సో స్నాక్స్ తినడానికి ఇంటర్వెల్లో కుర్కురే అంటే నాకు చాలా ఇష్టం. క్రాక్ అండ్ జాక్ బిస్కెట్స్ అంటే అప్పుడు క్రాక్ జాక్, మస్కా చస్కా బిస్కెట్స్ నాకు చాలా ఇష్టం. హైడ్ అండ్ సీక్, వాటి కోసం డబ్బులు దొంగతనం చేసేదాన్ని. మీరు థియేటర్లో చూసిన మొదటి సినిమా ఏంటి?
మొదటి సినిమా ఇన్ థియేటర్ వాజ్ చిన్నప్పుడు నాకు నిజంగా గుర్తులేదు కానీ నా స్కూల్ ఫ్రెండ్స్తో అయితే భద్ర. ఏదైనా సినిమా చూసినప్పుడు ఈ సినిమా నా కోసమే చేసింది, అంటే ఐ మీన్ నా లైఫ్ స్టైల్ ప్రకారమే ఉంది ఈ సినిమా అని అనిపించిన సినిమా ఏదైనా ఉందా? నా లైఫ్ స్టైల్ అని నేను చెప్పను కానీ నా ఫేవరెట్ క్యారెక్టర్ హాసిని, బొమ్మరిల్లు. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? ఆ సినిమాని ఇప్పటికి ఎన్నిసార్లు చూసుంటాయి? నా ఫేవరెట్స్ ఒక్కటి అంటే నేను చెప్పలేను, చాలా ఉన్నాయి. అంటే ఎక్కువసార్లు చూసింది మీ ఫేవరెట్లోనే ఎక్కువసార్లు చూసిన సినిమా? 7 by G బృందావన్ కాలనీ. ఓకే, అందుకే మీ ఇంట్లో షూట్ అయిందా? మా ఇంట్లో షూట్ చేశారా? మేబీ. ఓకే, మీ గురించి మీరు విన్న పెద్ద జోక్ కానీ రూమర్ కానీ ఏంటి ఇప్పటివరకు? పెద్ద జోక్, ఐ పార్టీ ఎ లాట్ అని. ఓకే, దట్స్ అ బిగ్ జోక్. ఓకే, రూమర్ అంటే రూమర్ టు బీ ఫ్రాంక్ అసలు ఎలాంటి రూమర్స్ రాలేదంటారా హీరోయిన్ అయిన తర్వాత కూడా? గుసగుసలు వింటుంటాను ఫ్రెండ్స్ సర్కిల్లో, బట్ బ్యాంకాక్ వెళ్ళాను అని. ఓకే, దట్స్ అ బిగ్ జోక్. ఓకే, ఏ వయసులో ఫస్ట్ లవ్ని ఎక్స్పీరియన్స్ చేశారు? ఓ మై గాడ్, ఎక్స్పీరియన్స్ ఏం లేదండి, అది చైల్డిష్ కిడ్డిష్. 10th class. ఓకే, ఉన్నారా ఇప్పుడు అతను? లేరు. ఓకే, ఏది బాధగా అనిపిస్తుంది? అంటే ఎవరినైనా మిస్ అవ్వడం లేక ఎవరికోసమైనా కాంప్రమైజ్ అవ్వడం? ఈ రెండింటిలో మిస్ అవ్వడం. కాంప్రమైజ్ అవ్వచ్చు. కాంప్రమైజ్ అవ్వడం కూడా బాధే కదా. యా. మీకు అందరూ కామన్గా చెప్పే అబద్ధం ఏంటి? అబద్ధమా? నాకు ఎలా తెలుస్తుంది? అంటే కొన్ని మనల్ని అంటారు కదా, ఏదన్నా ఊరికే చెప్తుంటారు, అది అబద్ధం అని తెలుసు, మనం సరదాగా తీసుకుంటుంటాం. ఇప్పుడు కార్ డ్రైవింగ్ సరిగ్గా రాదనుకోండి, ఇప్పుడు బాగా చేస్తాడు రా అంటారు, అది అబద్ధం అని తెలుసు. అలాంటి అలా కాదు, అందరు కామన్గా అబద్ధం చెప్పేదా? ఏంటి నాకు గుర్తు రావట్లేదు. పొట్టోళ్ళు చాలా గట్టోళ్ళు అని చెప్తుంటారు. ఓకే, సో మీకు ఫోన్స్ చేయడం ఇష్టమా, టెక్స్ట్ చేయడం ఇష్టమా? ఐ హేట్ టెక్స్టింగ్. ఐ స్వేర్ ఐ హేట్ టెక్స్టింగ్. నాకు చాలా చిరాకు. నాకు అంటే నేను బేసిక్గా నేను వాట్సాప్లో నేను ఎక్కువ చాట్ చేయనండి, నాకు చాలా చిరాకు. ఓన్లీ వాట్సాప్లో నాకు పనికొచ్చేది ఏమన్నా ఉంటే, ఇప్పుడు ఒక పిఆర్ఓకో మేనేజర్కో డైరెక్టర్స్కో ఫొటోస్ పంపించాలి అనుకుంటే అక్కడ వరకు చేస్తాను. చాటింగ్ ఏమన్నా అవసరం ఉంటేనే, నాకు హాయ్ హౌ ఆర్ యూ అంటే నాకు చిరాకు. ఓకే, అంటే ఒక 6-7 months చాలా లాంగ్ గ్యాప్ వచ్చి హాయ్ హౌ ఆర్ యూ చెప్పడం వేరు, వారానికి 3-4 సార్లు హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పడం వేరు. సో అది నాకు చాలా చిరాకు. గుడ్ మార్నింగ్ చాలా చిరాకు, గుడ్ నైట్ చాలా చిరాకు, ఫార్వర్డ్ మెసేజెస్ ఇంకా చిరాకు. ఫెస్టివల్స్కి గ్రీటింగ్స్ పంపిస్తుంటారు కదా, నాకు స్పెషల్గా పంపిస్తే ఐ యాక్సెప్ట్. ఫార్వర్డ్లో గుంపులో గోవిందలాగా అందరికీ ఒక్కొక్కటి పెడితే నాకు చిరాకు. ఇప్పుడున్న ఈ ఆధునిక టెక్నాలజీ అంతా ఒక్కసారిగా మాయమైపోతుందంటే బాగుంటుంది. అంటే ఏంటి టెక్నాలజీ బాగాలేదంటారా? మనకు బాగుంది కానీ ఈ మధ్య మనం మూవీలో చూసినట్టే, శతమానం మూవీలో ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ అందరు కలిస్తే ఇంతసేపు గెట్ టుగెదర్ అంటాము, ఫ్రెండ్స్ అందరం కలుస్తాం, అందరు ఫోన్ పట్టుకొనే ఉంటారు. కలిసింది ఎందుకు? మాట్లాడడానికే కదా, అందరు కలిసి ఎంజాయ్ చేయడానికి. బట్ ఎవ్రీవన్ ఆర్ బిజీ ఇన్ దేర్ ఫోన్స్. సో అంబిషన్ అనే పదాన్ని మీరు మొదటిసారిగా విన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి? ఫస్ట్ టైమ్ డాక్టర్ అవ్వాలని. ఓకే, మరి ఏంటి డాక్టర్? చిన్నప్పుడు వెరీ స్మాల్, 2nd class 3rd class అప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నాను. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, 30,000 శాలరీ సంపాదించాలి అప్పుడు చిన్నప్పుడు. తర్వాత చాలా ప్రొఫెషన్స్ చేంజ్ అయింది. ఓకే, స్కూల్లో ఉన్నప్పుడు మీ నిక్ నేమ్ ఏంటి? పండు. ఇప్పటికీ వాళ్ళు అదే పేరుతో పిలుస్తారా మీ వాళ్ళు? ఎప్పుడైనా లవ్ లెటర్ రాశాడా? రాస్తే రిజల్ట్ ఏంటి? మీరు రాశారు? నేను రాయలేదు. అందరు మీకు వచ్చాయా? ఒక్కటి వచ్చింది. ఓకే, మీరు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు అక్కడ? నవ్వుకున్నాను అంతే. ఓకే, మీ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? సెలబ్రిటీ ప్రభాస్.
ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రభాస్. ఓ సూపర్. మీరు హార్డ్ వర్క్ నమ్ముతారా, స్మార్ట్ వర్క్ నమ్ముతారా? హార్డ్ అండ్ స్మార్ట్. లైట్స్తో పడుకుంటారా, లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారా? లైట్స్తోనే పడుకుంటాను. అవునా? ఒక సింగిల్గా ఉంటే లైట్స్తో పడుకుంటాను, మమ్మీ పక్కన ఉంటే ఆఫ్ చేసి పడుకుంటాను. ఏదంటే ఎక్కువ భయం, అంటే ఎత్తులో ఉండడం లేదా సింహం? లైక్ భయానికి కేర్ ఆఫ్ అడ్రస్ మనాలి రాథోడ్. ఓకే. ఏదైనా భయపడతారు? డ్రైవింగ్కి భయపడతాను. ఒకవేళ అక్కడ డ్రైవర్ అది నా దగ్గర ఒక 10 మంది పైన డ్రైవర్స్ చేంజ్ అయ్యారండి. నాకు కార్ డ్రైవింగ్ నేను ఎలా అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ టైప్ అనమాట. నేను మా డాడీ చాలా నిదానంగా డ్రైవ్ చేస్తారు, సో మా డాడీ అలవాట్లే నాకు వచ్చాయి అనమాట. నేను కూడా స్మూత్గా వెళ్ళాలి రోడ్ మీద, ఫాస్ట్గా వెళ్ళకూడదు, వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు. అక్కడ కొంచెం డ్రైవర్ ఫాస్ట్ చేస్తే అక్కడ బ్రేక్ వేస్తే ఇక్కడ నా కాలుతో బ్రేక్ వేస్తాను, ఆ టైప్ అనమాట. నేను వెరీ స్లోగా వెళ్ళాలనుకుంటాను. సీక్రెట్స్ను దాచడంలో మీరు బాగా ఎక్స్పర్టా? కాదు అసలు. సో మీతో సీక్రెట్స్ ఏవి షేర్ చేసుకోవద్దు. షేర్ చేసుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్. సీక్రెట్ అంటేనే ఇంక సీక్రెట్ ఉంచుతారని కదా షేర్ చేసుకునేది. అఫ్ కోర్స్ దాంట్లో అయితే ఓకే, వింటాను నేను. ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్స్ అయితే ఐ విల్ డెఫినెట్లీ కీప్ ఇట్. ఏ సీజన్ అంటే ఎక్కువ ఇష్టం మీకు? వింటర్ సీజన్. వింటర్. ఓకే. ఏది ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ దూరం నడవడం లేక ప్రయాణించడం, ట్రావెల్? నడవడం బెటర్. నడవడం. ట్రావెలింగ్ హెల్త్ కాన్షియస్. నడవడం బెటర్. ట్రావెలింగ్ బై కార్ బై రోడ్ అంటే భయం. భయం చాలా. ఫుడ్ లేకుండా ఉండగలరా, మొబైల్ లేకుండా ఉండగలరా? ఫుడ్ లేకుండా ఉండలేను. మీ లైఫ్ పార్ట్నర్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలనుకుంటారా, నిజాయితీ ఉండాలనుకుంటారా? రెండు ఉండాలనుకుంటాను. రెండు ఉండాలి. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మీరు కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు, ఎందుకు వాళ్ళంతా స్పెషల్? స్పెషల్ పర్సన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఫ్రాంక్లీ స్పీకింగ్ స్పెషల్ పర్సన్స్ లేరు, కానీ స్పెషల్ ఫ్రెండ్స్ ఉన్నారు. లైక్ నవీనేని, తను కమెడియన్, నా వెరీ గుడ్ ఫ్రెండ్. మధురా శ్రీధర్ సార్, బెకమ్ గోపి సార్, ఉన్నారు కొంతమంది, బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు నేను చెప్పే పేర్లలో వాళ్ళు ఆ పేర్లు వినగానే మీకు గుర్తొచ్చే, మీతో ఒకవేళ ఏదైనా అనుబంధం ఉంటే అది కూడా షేర్ చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారు. సూపర్ మెగాస్టార్ ఆయన గురించి ఏం చెప్పాలి? మీరు విన్నది కానీ మీరు విన్నది కాదు. నేను అపోలో లైవ్ స్టూడియో జిమ్ లాస్ట్ ఇయర్, సో నేను ఇలా స్టెప్స్ ఎక్కుతున్నాను, సడన్గా చిరంజీవి గారు ఎలా దిగారనమాట. దిగిన వెంటనే షాక్, ఒక్కసారిగా నా ముందు ఒక సింహం నించుంది అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఇలా చూసి అలా చూస్తుండిపోయాను. అయిపోయి హాయ్ సార్ అంటే హలో అన్నాడు అనమాట, సెకండ్ ఇచ్చారు. ఫోటోకి అడుగుదాం అనుకున్నాను, నాకు ఆయన పర్సనల్గా ఆయన వర్కౌట్కి వచ్చాను, నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని చేయలేదు. సార్ మీరంటే నాకు చాలా ఇష్టం అంటే థ్యాంక్ యూ అని చెప్పి ఇలా బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు అలా చేశారు, అంతే. సూపర్. కింగ్ నాగార్జున. నాగార్జున హ్యాండ్సమ్. ఆయనతో ఏమైనా ఉన్నాయా? వెరీ లాంగ్ బ్యాక్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఓపెనింగ్ అప్పుడు నేను హోస్టింగ్ అప్పుడు చేసేదాన్ని అన్నాను కదా, అప్పుడు గుంటూరు కాకినాడ కళ్యాణ్ జ్యువెలర్స్ ఓపెనింగ్ అప్పుడు ఐ వాజ్ హోస్టింగ్ దట్ షో, సో ఐ మెట్ హిమ్ దేర్. వెంకటేష్ గారు. వెంకటేష్ సార్ని చూశాను కానీ కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. హీఈస్ ఎవర్ గ్రీన్. నా చిన్నప్పుడు ఆయన అంటే నాకు ఆయన సౌందర్య గారు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అప్పుడు కోరుకునేదాన్ని వెంకటేష్ అండ్ సౌందర్య గారు ఇద్దరు పెళ్లి చేసుకుంటుంటే బాగుంటుంది అని అప్పుడు అనుకునేదాన్ని చిన్నప్పుడు. పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్. ఆయన ఇప్పుడు సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్ళారు. ఆల్ ద బెస్ట్. అంతేనా? ఆయన సినిమాలు చూడాలని లేదా? ఇంకా చేస్తే చూస్తాను, చేస్తే డెఫినెట్గా చూస్తాను. సూపర్ స్టార్ మహేష్ బాబు. హీఈస్ ఆల్సో వెరీ హంబుల్. ఆయన్ని నేను 2 times కలిసాను. ఒకటి యూకేలో కలిసాను ఒకసారి, ఒకటి ఎయిర్పోర్ట్లో కలిసాను. వెరీ స్వీట్. ఆయన చూడగానే ఇట్లా ఫేస్ గ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో హ్యాండ్సమ్, సో ఫేర్, చాలా బాగుంటారు. ఓకే. అల్లు అర్జున్. ఎనర్జెటిక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్. సూపర్బ్ హ్యూమన్ బీయింగ్. కలిసారా? వెరీ గుడ్ డాన్సర్. కలవలేదు. మీ ఎమ్మెల్యే సెట్కి రావడం కానీ అలాంటి? ఎమ్మెల్యే సెట్స్కి ఎప్పుడు రాలేదు. ఓకే.
రామ్ చరణ్. రామ్ చరణ్ వెరీ హంబుల్, స్వీట్, చాలా హంబుల్గా ఉంటారు ఆయన. ఓకే. బాలయ్య బాబు. బాలయ్య సార్తో నేను స్కిట్ చేశాను ఒకటి, మేము సైతం. ఓకే. మేము సైతం నా వీడియో బాగా వైరల్ అయింది. ఆయన అందరు చాలా అగ్రెసివ్ అనుకుంటారు, బట్ నాతో అయితే అంత అగ్రెసివ్గా లేరు. ఈజ్ వెరీ స్వీట్, ఫనీ, స్వీట్. సూపర్. మీ ఫేవరెట్ ప్రభాస్. ఈజ్ మ్యాన్లీ, రొమాంటిక్. మిస్ అవ్వట్లేదా? దాదాపు 5 సంవత్సరాల పైన అయింది. 5 years అయిందా? లేదు, బాహుబలి అంటే మనకు బాహుబలితో వచ్చాడు, బట్ ఏంటంటే కొంచెం అది ఒక డిఫరెంట్ గెటప్ అంతా ఉంటుంది కదా. మన రెగ్యులర్గా చూసే మ్యాన్లీగా ఉండే ప్రభాస్ మిస్ అయినట్టే కదా. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ సెట్టర్ విజయ్ దేవరకొండ. సూపర్ క్యూట్. ఇప్పుడు రౌడీ. మీ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా ఇప్పటి వరకు మీరు అనుకున్న? నాకు బొమ్మరిల్లు లాంటి క్యారెక్టర్ ప్లే చేయాలని మాత్రం చాలా ఉంది. ఓకే. మీ రోల్ మోడల్ ఎవరు, అంటే ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? విద్యాబాలన్. మొన్న చూసారా కథానాయకుడు? చూసాను, చాలా బాగా చేశారు. మీరు చూసిన సినిమాల్లో ఇప్పటి వరకు బెస్ట్ సినిమా అని మీరు అనుకుంటుంది ఏంటి? నేను చూసిన సినిమాలో బెస్ట్ ఫిల్మ్ ఇప్పుడు రీసెంట్ది చెప్పొచ్చా? రీసెంట్ అయితే F2 ఫర్ షూర్. ఓకే. బాగా ఎంటర్టైన్. చాలా, నేను 2 times చూసాను మూవీ, బాగా నచ్చేసింది నాకు. ఎస్పెషల్లీ వెంకీస్ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ అవుట్ స్టాండింగ్. అమ్మాయిలు అలానే ఉంటారా మరి? ఉంటారుగా, అమ్మాయిలు అలానే ఉంటారు, అబ్బాయిలు అలానే ఉంటారు. అంతేగా. ఓకే. మోస్ట్ అవైటెడ్ మూవీ ఫర్ మై ఫిల్మ్ కాటేరి. ఓకే. ఎప్పుడు రిలీజ్ ఉంది కదా? నెక్స్ట్ మంత్. ఈ 2018లో మీరు గొప్ప సినిమా అని ఫీల్ అయింది ఏంటి? 2018లో గొప్ప సినిమా, మంచి సినిమా. లాస్ట్ సంక్రాంతికి శతమానం భవతి వచ్చింది కదా. అంతకుముందు వచ్చింది. లాస్ట్ మీరు మన లిస్ట్ చెప్తే నేను చెప్తా, నాకు గుర్తు రావట్లేదు. అదే ఎన్టీఆర్ది అరవింద్ సమేత ఉంది, పవన్ కళ్యాణ్ అజ్ఞాత, గుర్తు రావట్లేదు. ఓకే. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఈ సినిమా అనవసరంగా చేసా అనుకున్నది ఏదైనా ఉందా? ఏ సినిమా? ఒక మనసు. మీరు చేశారు? ఓ మై గాడ్. ఓకే. అంటే ఎందుకు ఒప్పుకున్నారు? అంటే నాకు డైరెక్టర్ చెప్పింది ఒకటి, జరిగింది ఒకటి. సో ఓకే, డిసప్పాయింటెడ్ విత్ దట్. చెప్పారా మరి డైరెక్టర్ని కలిసారా తర్వాత? వదిలేసారు. హార్డ్ వర్క్ అనగానే మీకు గుర్తొచ్చేది ఎవరు? రవితేజ. ఏవైనా 3 విషయాలు లేకుండా ఉండలేరు అంటే ఏంటి ఆ 3 విషయాల? అంటే లేకుండా ఉండలేము, ముగ్గురు లేకుండా ఉండడమా? 3 విషయాలు ఏదైనా, మనుషులు కాదు, వస్తువులు కానీ అంటే ఈ 3 లేకుండా నేను ఉండలేను. ఫుడ్ లేకుండా ఉండలేను, ఫోన్ లేకుండా ఉండలేను. అంటే ఫోన్ ఉంటే కమ్యూనికేషన్కి ఇంపార్టెంట్ కాబట్టి అది లేకుండా ఉండలేను. అండ్ పర్ఫ్యూమ్. ఓకే. ఇప్పటి వరకు మీకు జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి? చెడు అంటే అది చెడు అని నేను చెప్పలేను. దట్స్ వాట్. సి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హ్యాపెండ్, ఒక మనసు అలా. అండ్ మంచి వంశీ గారితో పనిచేయడం. మీరు లాస్ట్ టైం గూగుల్ చేసిన న్యూస్ ఏంటి? గూగుల్ న్యూస్ కాదు కానీ నా వికీపీడియా చూసాను. ఓకే. ఎవరి మీదైనా బాగా కోపం ఉన్నా చెప్పలేని పర్సన్ ఎవరైనా ఉంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్తే వాళ్ళకి తెలిసిపోద్దిగా. పేరు చెప్పకుండా చెప్పండి. లేరు, ఎవ్వరు లేరు. ఓకే. మీరు ఎవరినైనా మోసం చేశారా? మోసం చేయలేదు ఇప్పటి వరకు. ఎక్కడ మోసం చేయను, నెవర్. నేను ఒకవేళ ఎవరితో అన్న ఫ్రెండ్షిప్ చేసినా 100% చేస్తాను. ఎవరితో అన్న రిలేషన్ 100% ఐ విల్ బీ ఆన్ మై వర్డ్స్. దేని గురించైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు?
రిగ్రెట్ డూయింగ్ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్. ఓకే. యా. సో ఫైనల్గా మీ పెళ్ళి ఎప్పుడు ఇంతకు? కమింగ్ ఇయర్స్. అంటే ఏంటి, మీరు చూసుకుంటున్నారా, ఫ్యామిలీ చూస్తున్నారా? రెండు. ఓకే, మీరు చూసుకుని వాళ్ళకి చెప్తున్నారు. రెండు. సూపర్. ఓకే, ఆల్ ద బెస్ట్. మీ సినిమా ఫ్యూచర్ కూడా చాలా బాగుండాలని, నెక్స్ట్ మంచి మంచి సినిమాలని మా ఫిలిం జల్సా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవసరం ఉన్నా లేకపోయినా కమెంట్ కూడా చేయండి. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.